శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. వాస్తుపరంగా ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉండకూడదో, ఎలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే దరిద్రం పడుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంట్లో ఎప్పుడు పగిలిన అద్దాలు ఉండకూడదు. చాలామంది చేతికి వాచీలు పెట్టుకున్నప్పుడు ఆ వాచీలో అద్దం పగిలితే పట్టించుకోరు, కానీ చేతికి వాచీ పెట్టుకున్నప్పుడు వాచీలో అద్దం కూడా పగిలి ఉండకూడదు. అలా ఉంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే విరిగిపోయినటువంటి దేవతా విగ్రహాలు ఇంట్లో ఉండకూడదు. వెండి, రాగి, ఇత్తడి, ఈ లోహాలతో చేసిన విగ్రహాలు కానీ, మట్టితో చేసిన విగ్రహాలు కానీ, కొయ్య అంటే చెక్కతో చేసిన విగ్రహాలు కానీ ఏవి కూడా పగిలిపోయి ఉండకూడదు. దేవుడి ఫోటోలు అయితే కనుక చినిగిపోయి ఉండకూడదు. పాడైపోయినటువంటి దేవుడి చిత్రపటాలు కానీ, దేవుడి విగ్రహాలు కానీ దగ్గరలో ఉన్న దేవాలయంలో ఎక్కడైనా దేవతా వృక్షం ఉంటే ఆ చెట్టు మొదట్లో ఉంచాలి, లేదా పారే నీళ్ళల్లో వాటిని విడిచిపెట్టాలి. అప్పుడే మీకు ఎలాంటి దోషాలు ఉండవు. అలాంటివి ఇంట్లో ఉంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే జుట్టు దువ్వుకున్నప్పుడు వచ్చినటువంటి శిరోజాలు చాలామంది ఇంట్లో ఒక మూల ఉంచుతూ ఉంటారు. అలా కూడా ఉంచకూడదు. అలా ఉంచితే ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది. అదేవిధంగా స్నానం చేసే గది అనేటటువంటిది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. స్నానాల గది నవగ్రహాల్లో చంద్రుడికి సంబంధించింది. చంద్రస్థానమైనటువంటి స్నానాల గది శుభ్రంగా లేకపోతే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. స్నానాల గదిలో చీపురు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. స్నానాల గదిలో చెత్త ఉండకూడదు. విడిచిన వస్త్రాలు ఎక్కువ రోజులు స్నానాల గదిలో ఉండకూడదు. అలా ఉన్నట్లయితే ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. అలాగే ఇంట్లో పగిలిపోయినటువంటి ప్లాస్టిక్ డబ్బాలు కానీ, ప్లాస్టిక్ ప్లేట్లు కానీ ఉండకూడదు. అలా ఉంటే కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. చినిగిపోయినటువంటి చాపలు ఇంట్లో ఉండకూడదు. పాత చాపలు కూడా ఉండకూడదు. పాత చాపలు, చినిగిపోయిన చాపలు అలాంటివి ఉంటే ధనక్షయం ఎక్కువ ఉంటుంది, డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతాయి. అలాంటివన్నీ కూడా బయట పారవేయాలి. అలాగే మాడిపోయినటువంటి బల్బులు ఇంట్లో ఉండకూడదు. చాలామంది ఇళ్లలో నైట్ బల్బు మాడిపోయినా కూడా వెంటనే దాన్ని తీసి కొత్తది పెట్టారు. ఆ మాడిపోయిన నైట్ బల్బే ఉంటుంది. అలా ఉన్నా కూడా ఇంటికి వాస్తు దోషం పెరుగుతుంది. పాడైపోయిన గడియారాలు ఇంట్లో ఉండకూడదు. అలాగే ఇంట్లో ఎక్కువ రోజులు బూజు పట్టి ఉండకూడదు. ఈ జాగ్రత్తలన్నీ ఇంట్లో పాటించినట్లయితే ఇంట్లో దరిద్ర దేవత ప్రభావం ఉండకుండా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. నిత్య జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలతో సతమతం అయిపోతున్నారా? ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? కుటుంబ కలహాల వల్ల ఆందోళన చెందుతున్నారా? ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.